హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, భద్రకాళి అమ్మవారి శక్తిపీఠం కుడిపాదం పడిన చోటు మన భారతదేశంలో ఉన్న 52 శక్తిపీఠాలలో శ్రీ భద్రకాళి అమ్మవారి శక్తిపీఠం ఒకటి. శక్తిపీఠాలు ఏ విధంగా ఆవిర్భవించాయో మీకు తెలుసా ఫ్రెండ్స్? సతీదేవి అంటే పార్వతీదేవి తన తండ్రి దక్షరాజు ఇష్టానికి విరుద్ధంగా శివుని వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఒకరోజు దక్షుడు ఒక యాగం చేస్తాడు. అక్కడ అన్ని దేవతలకు ఆహ్వానం పంపిస్తాడు, కానీ తన సొంత కుమార్తె అయిన పార్వతీదేవిని పిలవడు. అప్పుడు పార్వతీదేవి ఆ యాగానికి వెళ్దామని అనుకుంటుంది. అప్పుడు శివుడు ఈ యాగానికి వెళ్ళవద్దు అని, అక్కడ అవమాన పాలవుతావని, పిలవని పేరంటానికైతే అసలు వెళ్ళకూడదని చెప్తాడు. అయినా సరే శివుడు మాట లెక్క చేయకుండా తండ్రి మీద ప్రేమతో ఆ యాగానికైతే వెళుతుంది. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. అంతేకాదు, యాగానికి బయలుదేరిన పార్వతీదేవిని అక్కడ దక్షుడు అందరి ముందు అవమానపరుస్తాడు. ఆ అవమానాన్ని పార్వతీదేవి తట్టుకోలేకపోతుంది. అందుకే పిలవని పేరంటానికి వెళితే అందరి ముందు అవమానపడాలనేది ఈ సామెత ఇక్కడ నుండి పుట్టినట్లుగా ఉంది ఫ్రెండ్స్. అంతేకాదు, తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని తట్టుకోలేని పార్వతీదేవి అక్కడే అగ్నికి ఆహుతైపోతుంది. అది చూసిన శివుడు చాలా బాధతో కాలుతున్న శరీరాన్ని తన భుజం మీద వేసుకుని ముల్లోకాలు తిరుగుతాడు. అంతేకాదు, శివుడు బాధను చూసిన దేవతలందరూ చాలా బాధతో విష్ణుమూర్తిని వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో పార్వతీదేవిని 52 ముక్కలుగా చేస్తాడు. ఆ 52 ముక్కలు మన భారతదేశంలో అనేక చోట్ల పడి అవి శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి ఫ్రెండ్స్. అంతేకాదు, శక్తిపీఠాలలో ఒకటి అయిన శ్రీ భద్రకాళి అమ్మవారి శక్తిపీఠం మన భారతదేశంలో హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రం అనే పట్టణంలో తానేసర్ అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు కుడిపాదం పడిన చోటుగా శక్తిపీఠంగా ఆవిర్భవించారు ఫ్రెండ్స్. అంతేకాదు, శ్రీ భద్రకాళి అమ్మవారి శక్తిపీఠానికి మరొక విశిష్టత కూడా ఉంది. ఇక్కడ కురుక్షేత్ర మహాయుద్ధం జరిగిన ప్రదేశం కూడా ఇక్కడే. అంతేకాదు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణార్జునుల ఇద్దరు శ్రీ అమ్మవారి శక్తిపీఠానికి పూజలు నిర్వహించిన తర్వాతే కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించినట్లుగా చెబుతారు ఫ్రెండ్స్. అంతేకాదండి, ఈ ఆలయ ప్రధాన దేవత అయిన శ్రీ భద్రకాళి అమ్మవారి విగ్రహం నల్లగా ఉంటుంది, అలాగే రాతితో చేయబడింది. అమ్మవారికి బంగారు నగలు పట్టు వస్త్రాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు, వినాయకుడు మరియు విష్ణువుతో సహా ఇతర దేవత విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయంలో అతిపెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుంది. ఈ మర్రి చెట్టు 500 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఇక్కడ దేవి నవరాత్రుల్లో, దీపావళి, హోళీలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అంతేకాదండి, శ్రీ భద్రకాళి అమ్మవారి శక్తిపీఠానికి మరొక విశిష్టత కూడా ఉంది. ఇక్కడ అమ్మవారిని మనం దర్శనం చేసుకున్న తర్వాత మన కోరికలు నెరవేరితే ఇక్కడ అమ్మవారికి చెక్కతో తయారు చేయబడిన చిన్న గుర్రపు బొమ్మను అమ్మవారికి కానుకగా ఇస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చాలా గుర్రపు బొమ్మలు అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. అంతేకాదు, అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోవాలంటే మనం ఉదయం 5:50 నిమిషాల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శించుకోవచ్చు. అలాగే శీతాకాలం టైంలో ఉదయం 6:15 నుండి రాత్రి 7:30 వరకు తెరిచే ఉంచుతారు. ఫ్రెండ్స్, భగవద్గీత యొక్క జన్మస్థలం కురుక్షేత్రం అని నమ్ముతారు. ఈ నగరానికి కురురాజు కురుక్షేత్రం అని పేరు పెట్టాడు. అలాగే పురాతన కాలంలో ఈ నగరాన్ని స్థాపించాడని నమ్ముతారు ఫ్రెండ్స్. అంతేకాదు, ఈ నగరం శతాబ్దాలుగా సాంస్కృతిక కేంద్రంగా ఉంది మరియు అనేక మంది ఋషులు మరియు సాధువులు ఈ నగరంలో నివసించారని చెబుతారు ఫ్రెండ్స్. భద్రకాళి అమ్మవారి ఆలయం అనేది హిందూ మరియు మొఘల్ వాస్తుకళ అంశాలను మిళితం చేసే విధంగా ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. అలాగే ఈ ఆలయం ఎత్తైన వేదికపై నిర్మించబడింది మరియు చతురాస్రాకారంలో ఉంటుంది. ఈ ఆలయానికి 4 వైపులా ప్రవేశ ద్వారాలు అయితే ఉంటాయి. వీటిలో ప్రతి ఒక్కటి అందమైన శిల్పకళలతో అలంకరించబడి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు, పాండవులకు కౌరవులకు మధ్య 18 రోజుల పాటు యుద్ధం జరిగిన ప్రదేశం ఇక్కడే. అలాగే లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఈ కురుక్షేత్రంలో మహాభారతంలో భాగమైన భగవద్గీత కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన ప్రదేశంగా చెబుతారు ఫ్రెండ్స్. అంతేకాదు, మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ కురుక్షేత్ర యుద్ధ సమయంలో కొన్ని లక్షల మంది మరణించడం జరుగుతుంది. అప్పుడు వారి రక్తం ఏరులై పారుతూ ఉండేదంట. అప్పుడు భద్రకాళి అమ్మవారు తెల్లవారేసరికి ఆ రక్తాన్ని తన నాలుకతో శుభ్రం చేసి ఉంచేదని చెబుతారు ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.
Yeah.